వరుణ్, జగ్గు, కృష్ణ, కతార్సీను ఇయాళ్ళ పేర్లు. వాళ్ళు తప్పించుకున్నారు. నీ ఇంట్లో ఇయాల శవం లేచుద్ది. నేను చూసుకుంటానా? నీ అవ్వ రే గాడిది కొడకల్లారా, రాగి ముద్ద కొడికూర తెప్పియాలనా? అన్న కొద్దిరైతే కూడా తెప్పించన్నా. గబ్బు నా కొడకల్లారా, వాళ్ళల్లో ఏ ఒక్కడు తప్పించుకున్నా ఈ సీమలో ఏ కుళాయి నుంచి నీళ్లు రావో. అవ్వన్నా వాటర్ ప్రాబ్లం అన్నా. నెత్తురొచ్చాదే, ఎల్లెత్తుకండ్రా. రే అబ్బులు, ఇక్కడ ఎవడైనా వెళ్ళడం చూసినావా? ఒకడు వెళ్ళాడు నా చెకోడీలు తీసుకొని ఇటువైపు. ఇటువంటివన్నీ తిని ఫిట్నెస్ పెంచుకుంటే గానీ ఈ అవలాలని తప్పించుకోలేము రా భయ్. ఆయన దునియా అంతా తిరిగి ఇరుక్కునేంద్రా మనం. ఈ వరుణ్ అంతా తిరిగి ఇట్లనే జిందగీ మొత్తం ఉరికిపిస్తూనే ఉంటాడు. అయినా ఈ డేట్ దిమాగాలు మనల్ని ఎప్పుడు పట్టుకోవాలి? ఊకే వైట్ అండ్ వైట్ వేసుకొని తిరుగుతూ ఉంటారు దమ్మాకులేనే వాళ్ళు. దొరికేసిందా? ఒక్కరు తినేసి వస్తారా భయ్? ఏం చూస్తున్నావురా? ఇటు దొరికిపోయినట్టున్నాడు. అరే జర మెల్లాదోరా. అరే ఏం చూస్తున్నావు? ఉరుకుబే, బాడుకో. మేమైతే ఫసాయించిపోయినాం. ఈ వరుణ్ గాడు చెక్కు ఏడా తిరుగుతుర్రు. ఇంక నా వల్ల కాదు. ఏంటి అంబా జగదాంబా, నీతో పరిగెత్తడం కన్నా వాళ్ళకి దొరకడం బెటరే. అబ్బా దొరికిపోయారా? బాలరెడ్డి గారు బాగున్నారా? మీరు అటువైపు వెళ్ళండి. జగ్గు ఏదో గురుకండ్రా ముందు. జగ్గు జగ్గు ఏంటి ఓ అరుస్తున్నావు? రా వాట్? వచ్చి కూర్చో చెప్తా. వాట్? ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయి. ఏంటది? చెప్తాను, ఒకటి సెలెక్ట్ చేయి. ఓకే. వి గోయింగ్ టు బాలి. బాలియా? అదేంటి? ఎందుకు? ఎందుకేంటి, వెకేషన్ అనుకున్నాం కదా, బాలి. యా బట్ వరుణ్, నాకు 2 days లో కబడ్డీ సెలక్షన్స్ ఉన్నాయి. హాహా జగదాంబ, నేను ఈ వీక్ చాలా బిజీ, అందుకే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేశా. అబ్బా, అయినా మనం స్పెయిన్ అనుకున్నాం కదా. అదెప్పుడు అనుకున్నావు? మొన్నే అనుకున్నాం కదా. మనం కాదు,
నువ్వు అనుకున్నావు. ఆయన నేను స్పెయిన్ ఎప్పుడో చూస్తాను, మళ్ళీ వెళ్ళి ఓపిక లేదు. హలో, నువ్వు చూసావు, నేను చూడలేదు. లిసన్, లెట్స్ ఎక్స్ప్లోర్ సమ్ ఏషియన్ కంట్రీస్. నో, బాగుంటాయి. నో, యూరప్. నువ్వు చాలా డామినేటింగ్ తయారు తెలుసా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? నువ్వు కమాండింగ్ అవ్వలేదా? చగ్గు, నాకు కోపం వస్తుంది. ఆహా, కోపం వస్తే నాకు కూడా కోపం వస్తుంది. అయినా కోపం వస్తే నువ్వేం చేస్తావు? ఏం చేస్తానా? చెప్తా నాకు. ఇప్పుడు అర్థమైందా ఏం చేస్తాను? ఏం చేస్తావు? యాక్చువల్గా అయితే ఏదో చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఇంకేదో చేయాలనిపిస్తుంది. అవునా? ఏం చేయాలనిపిస్తుంది ఏంటి? ఏదోలే, చెప్పు. ఎటు వెళ్దాం? నీ ఇష్టం. లేదు, నీ ఇష్టం. లేదు, నీ ఇష్టం. జగ్గు, నీతో ఇదే బాధ. ఏదో ఒకటి ఫిక్స్ అవ్వవు. సరేలే, యూరోప్ వద్దు, ఏషియా వద్దు, వెరైటీగా అంటార్టికా వెళ్దామా? నీ ఇష్టం. నా ఇష్టమా? అవునా? పక్కా? హా. సరే అయితే. ఎవడ్రా నీ అబ్బా? హలో 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 సార్. హాస్పిటల్, గివ్ మీ 1 సెకండ్. వరుణ్, హలో సార్, ఏ 10-year-old చైల్డ్ ఎమర్జెన్సీ కేసు సార్. వాట్? పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, మీరు అర్జెంట్ గా రావాలి సార్. ఐమ్ కమింగ్. గ్రేట్ జాబ్ సార్, ఐ లర్న్ లాట్ టుడే. ఎలా ఉందయ్యా? నథింగ్ టు వరీ అండి. ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్. ఒక 1 hour లో స్పృహలోకి వచ్చేస్తాడు. ఓకే, థ్యాంక్స్ అయ్యా. ఎంతో నమ్మకంతో ఊరు నుంచి ఈ హాస్పిటల్కి వచ్చాం. మీకు రుణపడి ఉంటామయ్యా. అయ్యో అలా ఏం లేదండి, డోంట్ వరీ, దట్స్ మై జాబ్. మీ మేలు మర్చిపోలేమయ్యా. అర్జెంట్గా డాక్టర్ని కలవాలి. ఓయ్, ఏడికిరా? సార్, నేను డాక్టర్ని కలుద్దామని వచ్చానండి. నేను డాక్టర్లే కౌపిస్తలేను రా. దా. ఏం రా ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నావు? బాగా వాడతావా ఫోను? ఈ మధ్య జమ్మలాట అని కొత్త యాప్ వచ్చిందండి, దాన్ని బాగా యూజ్ చేస్తున్నా. జంబలాట? ఏం యాప్ రా అది? డేటింగ్ యాప్. డేటింగ్ యాపా? అరే, డాక్టర్ చదువుకున్నా, ఇంత హ్యాండ్సమ్ ఉన్నా, నాకే పోర్లు పడతలేరు. నువ్వేం ఎక్స్పెక్ట్ చేసుకుని పోతున్నావు ఆ డేటింగ్ యాప్లకి? ఒక చిన్న ట్రిక్ ఉందండి. ఏం రాది? ఏం లేదు సార్, ఓపెన్ మైండెడ్, ఫ్రీ సోలు, ట్రావెలింగ్, ఇలా 4 మాటలు చెప్తే వాళ్ళే పడిపోతారు. ఇంకా డీపీలు అంటారా, ఏ ఫారెన్ మోడల్తో ఏ హీరోదో పెడతాం అంతే. ఈడేందు నా టెక్నికల్ నాకే చెప్తుండు. అమ్మాయికేమైనా ఆడపిల్లల్ని మోసం చేస్తావురా? అది జెన్యున్ ఉండాలిరా. దిల్ ఖోల్కే ప్యార్ కర్నా. జెన్యూనిటీ గురించి నువ్వే చెప్పాలి. ఇది వచ్చిందేంది? సార్, మన మేడం వచ్చినట్టున్నారు. నువ్వు కూర్చో. రోజా మూవీలో అరవింద్ స్వామి ఫోటో పెట్టి అరవింద్ కృష్ణ ప్రొఫైల్ క్రియేట్ చేసింది నువ్వేనా? అంటే అది ఏదో 6 pack అన్నావు. 6 pack కాలేజ్ ఉన్నప్పుడు ఉంటుండే. ఈ స్ట్రెస్ కి ఫుడ్ కి పోయింది. మరి స్పెయిన్ లో ఫోటోలు? స్పెయినా?
లాస్ట్ ఇయర్ స్పెయిన్ కి హాలిడే పోదాం అనుకున్నా. టీటీగా టికెట్లు కన్ఫర్మ్ చేయలే, అందుకే అయిపోయినా. సార్ మీరు కూడా నా పాపతే అనుకుంటా. ఏయ్, లోపల మంచి ఆడుతున్నాడు పో పో. ఈ అబ్బా నీకు రాయే కూర్చో. ఏందో ఇందాక నుంచి తెగ ఎక్కేస్తున్నావు. నువ్వు పెట్టిందేమో నోరా ఫతే ఈ ఫోటో. ఏజ్ 22, క్యూట్ అండ్ బబ్లీ. అసలు నీ ఫేస్ కి దాని ఫేస్ కి సంబంధం ఉందానే? అది తెలుసుకొని నేను ఎంకరేజ్ చేసినా కదా. సర్వా పిండి మొక్కం దానా. ఓయ్ ఎక్కువ మాట్లాడకు, ఇది నా అడ్డ. ఈ సీన్లు ఇప్పటికే మస్తు డైలాగ్ ఇచ్చినాం నీకు. బయట నడు నడు. ఈ డేటింగ్ యాప్ వల్ల పోర్లు వర్కౌట్ అయితే లేరా బై. ఈ హాస్పిటల్లోనే అవలోకం సెట్ చేసుకోవాలి. రాడు స్కూటర్ మీద. డైరెక్షన్ నార్త్ వెస్ట్ 420. కికి కికి ఎనిమీస్ అహెడ్, ఎనిమీస్ అహెడ్. దిగా ఎడిపోతున్నారా? పోచంకి పోతున్నా. పోషంక అదేడరా? యాసయ్య పక్కన. యాస వీడు పబ్ చెప్పించడం లెక్కున్నాడు. ఏమరా మొత్తం ఒంటికి ప్యాచ్ చేసుకుని తిరుగుతున్నావు? ఏమైంది? యాక్సిడెంట్ అయింది. అంత స్పీడ్ గా పోతే యాక్సిడెంట్ అవుతుందిరా. సరే మెల్లిగి పోతా. అవలాగాలనుకున్నావు అందరూ. ఇంత పెద్ద హాస్పిటల్లో సెంటర్ లా ఈ డొక్కు బండి పెట్టిరంటే దానికి ఎంత చరిత్ర ఉండాలి? రక్త చరిత్ర సార్. ఇంచుమించు అట్లాంటిదే. గడుచుడు. వన్స్ అపాన్ అ టైమ్ ఇన్ అనంతపూర్, శ్రీరెడ్డి సాయిరెడ్డి అని ఇద్దరు హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్టులు ఉన్నారు. సాయిరెడ్డి కొడుకు రమేష్, శ్రీరెడ్డి కొడుకు మహేష్. వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నా, వీళ్ళిద్దరు మాత్రం జిగిరి దోస్తున్నారు. ఒకడేమో చదువుల లేబుల్, ఇంకోడేమో బిజినెస్ కేబుల్. నీలి బొమ్మలు వేశాడు, జనాలు సొంగలు కార్చారు. చిన్న పెద్ద లేకుండా అందరూ ఎంజాయ్ చేశారు. డబ్బులు బొచ్చుడు వచ్చాయే, కేబుల్ టీవీ ఓపాయే. స్నేహం కొద్ది రమేష్ ని బిజినెస్ చేద్దామన్నారే. పెట్టే బేడా సెట్ చేసి హైదరాబాద్ చేరారే. ఫ్రెండ్ ఇన్ నీడ్ ద ఫ్రెండ్ ఇన్ నీడ్ అని ఆసుపత్రి పెట్టారే. ఫ్రెండ్షిప్ 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 ఫ్రెండ్షిప్. అంత కథ ఉన్నది రాడా? నువ్వేంద్ర ఎమోషనల్ అవుతున్నావు? వీళ్ళ ఫ్రెండ్షిప్ విని మరి అది అనుభవాలు. గుడ్ మార్నింగ్ నిఖిల్ సార్. అరే సారీ, గుడ్ మార్నింగ్ చెప్పే. గుడ్ మార్నింగ్ నిఖిల్ సార్. గుడ్ మార్నింగ్. ఏం కృష్ణ, పొద్దున్నే స్కూటర్ స్టోరీ మొదలు పెట్టావా? మరి చెప్పాలి కదా సార్, ప్రతి అవలగాడు స్కూటర్ ఆడుకుంటుండు. దాని చరిత్ర చెప్పాలి అందరికి. సార్ ఎవరు సార్? చీఫ్ డాక్టరా? ఈసారి చీఫ్ డాక్టర్ మా వరుణ్ గాడు. సార్కి నెక్స్ట్ ఇయర్ ఇస్తాం ప్రమోషన్. ఏం సార్? సరే, నాకు వర్క్ ఉంది, మళ్ళీ కలుస్తా. ఓకే ఓకే ఓకే. ఆడ పేషెంట్లు వెయిట్ చేసి చేయాలండి. బాయ్ సార్. ఉన్నాడు బే. దాబే ఈ కాఫీ షాప్ బాగుంది కదా? యా బేబ్, రిడిక్యులస్. ఇంకా ఎన్నాళ్ళు ఇలా టచ్లకు సిగ్గుపడ్డాం, ఇలా సీక్రెట్గా కాఫీ షాప్లో కలవడం? అంటే నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. సస్మిత, నాకు నీతో మన లవ్ ఇంకో స్టెప్ ముందుకు తీసుకెళ్లాలనుంది. అంటే నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. బేబ్, గివ్ మీ హ్యాండ్. నాకు నీతో కలిసి గంగలో దూకాలనుంది. అంటే నాకు కూడా. ఏంటి మరి లేకపోతే ఏంటి? ఎప్పుడు చూడు నాకదే ఫీలింగ్ నాకదే ఫీలింగ్ అంటావు. ఆ ఫీలింగ్ ఏదో మీ నాన్నకి చెప్పొచ్చు కదా. నేను కూడా మా నాన్నకి. మో ఏంటి లైట్గా భయం వేస్తుంది. బేబ్, మరో మాట్లేదు, ఇద్దరం మన ఇళ్ళలో చెప్పేద్దాం, ఏమంటావు? అంటే నాకు కూడా అదే ఫీలింగ్ ఉంది. హాయ్ హాయ్. జగు, 1 సెకండ్. ఏంటి? ఇలా రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.
కబడ్డీ 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 కబడ్డీ. సార్ హానికల్ అర్జెంట్గా నేను నీకు చెప్పిన ఫండ్స్ మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి వీ నీడ్ టు మేక్ ఇట్ ఫాస్ట్. సార్ అది మహేష్ గారి మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశాం. అదేంటి నాకు చెప్పకుండా? అంటే సార్ ఆయనే ట్రాన్సాక్షన్ ఇనిషియేట్ చేశారు. మహేష్ ఇస్ కాలింగ్, ఐల్ టాక్ టు యు లేటర్. ఓకే సార్. హలో మహేష్, నేనే నీకు చేద్దాం అనుకుంటున్నాను. అర్జెంటుగా షటిల్ కొట్టుకు రారా. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? నువ్వు రారా చెప్తాను. ఓకే. మధుర్ కమాన్, ఇదిగో తీసుకోండి. గుడ్ షాట్ డాడ్. తీసుకో. కమ్ ఆన్ అంకుల్ టేక్ దిస్. నైస్. మధుర్ మధుర్ యువర్ డాడ్. డాడీ ఏంటి మహేష్ షటిల్ కోర్టులో మీటింగ్ పెట్టావు? మదర్ నువ్వేంట్రా ఆట ఆపేసి అలా మధ్యలో వెళ్ళిపోతున్నావు? నీతో ఆడి చాలా రోజులైందిరా. రా రాకెట్ తీసుకో. ఇప్పుడు కాదులే కానీ నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడదాం కానీ రారా, ఫస్ట్ ఆడు. తప్పదా? సరే. రే నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటాను రా. చెప్పరా. మీ అబ్బాయి పెళ్లి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? మా అబ్బాయి పెళ్ళా? వాడికి అప్పుడే పెళ్ళేంట్రా? అమెరికా వెళ్ళాలి, ఎంఎస్ చేయాలి. నేను మా అమ్మాయి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను రా. వెరీ గుడ్, చెయ్యి. బంగారు లాంటి పిల్ల దానికి ఆలోచించడం ఎందుకురా? ముందుగా నీకు మాట చెప్దామని. దానికి నాతో చెప్పనేంద్రా? అబ్బాయి తండ్రికో మాట చెప్పాలి కదరా. ఏంటి అబ్బాయి తండ్రా? ఏం మాడుతున్నావు? రే ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారా? అయిపోయాం. ఇష్టపడుతున్నారా? ఎరా డాడీ డాడీ అది కాదు డాడీ. కాలేజీకి వెళ్ళి చదువుకోండిరా అంటే మీరు చేసే పనిదా? లవ్వు గివ్వు అంటూ వేషాలు వేస్తున్నావా? అలాగా డాడీ. అది వస్తావుగా, సాయంత్రం ఇంటికి వచ్చాక నీ సంగతి చెప్తాను రా. డాడీ ప్లీజ్ డాడీ. అవును, నాకంటే ముందు అంకుల్కి చెప్తావా? అంటే ఈ నాన్నతో నీకేం పని లేదు. అంకుల్ని ఫస్ట్ కన్విన్స్ చేస్తే తర్వాత మిమ్మల్ని ఈజీగా చేయొచ్చని. ఓ చాలా పెద్దవాడు అయిపోయావు. ఏంట్రా అల్లుడిని బెదిరిస్తున్నావు? అల్లుడా? వాళ్ళిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారా? దే ఆర్ ఇన్ లవ్. అవునరా. అరే వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు కదా. దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్ రా. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. రే మన ఫ్రెండ్షిప్ ని కూడా రిలేషన్షిప్ గా మార్చుకుందాం రా. కమాన్ ప్లీజ్ డాడీ ఒప్పుకోండి డాడీ. సరే, మీరింత ప్లాన్ గా సెటిల్ ఆడుతుంటే నేను మాత్రం ఏమంటాను? కమాన్ రారా అగీరా రారా. అరే ఓ బాజీగర్ కే షారుఖ్ ఖాన్ ఏం మాలేస్తున్నావు బే? ఈసారి ఎలాగైనా సరే హాస్పిటల్ చీఫ్ డాక్టర్ పొజిషన్ ఏంటో తేల్చేయాలి. అట్లా అని కుర్చీ దిగితే ఏమొస్తుందిరా? ఆ రమేష్ గారిని ఫోన్ చేసి అడుగు. ఇవాళ అటు ఇటు వెళ్ళిపోవాలి. ఫోన్ చేయి. చెయ్యిరా. వరుణ్. హలో సార్, హౌ ఆర్ యూ? నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ న్యూస్ ఫర్ యూ. అవునా? ఏంటి సార్ అది? మధుర్ సష్మిత పెళ్లి చేసుకుంటున్నారు. ఓ వావ్, దట్స్ రియల్లీ గుడ్ న్యూస్ సార్.
ఆసమ్. ఇన్నాళ్ళు మీరు ఫ్రెండ్స్ గా ఉండి ఎన్నో అచీవ్ చేశారు. ఇప్పుడు ఫ్యామిలీగా మారి రాజమౌళి గారి ఫ్యామిలీ మూవీ ఇండస్ట్రీలో ఎలా అయితే సంచలనం సృష్టించారో ఇప్పుడు మీరు మెడిసిన్ ఫీల్డ్ లో అలా సంచలనం సృష్టించబోతున్నారనమాట. వెరీ నైస్, వెరీ నైస్. ఐ లవ్ యువర్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. నువ్వు మెడిసిన్స్ ఏం ఇవ్వక్కర్లేదు, నీ మాటలకే పేషెంట్ సగం సెట్ అయిపోతారు. ట్రైనింగ్ సార్. ఇదిగో నేను ముందే చెప్తున్నా, మా ఇంట్లో ఫంక్షన్ నువ్వు నీ భార్య చేతుల మీద జరగాలి. మీ ఇంట్లో లాగే మా ఇంట్లో కూడా పెళ్లి గోల టాప్ లేచిపోవాలి. అయ్యో సార్, దాంట్లో ఏముంది, తప్పకుండా కన్సిడర్ ఇట్ డన్. అది సార్ ఒక్క మాట, మీరు అదే హాస్పిటల్ చీఫ్ డాక్టర్ పొజిషన్ నాకు ఇస్తారని ప్రామిస్ చేశారు, దాని గురించి. యాక్చువల్లీ మహేష్ నిఖిల్ ని రికమెండ్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ ఎలాగూ కొత్తపేటలో మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కదా. వాట్? అది నీదే, ఐ ప్రామిస్. ప్రస్తుతం పెళ్లి పనులవి నువ్వే చూసుకోవాలి. త్వరగా వచ్చేసాయి. సార్ ఓకే, సీ యు వరుణ్, బాయ్. ఎవరా ఈసారి కూడా వీకిందా? ఏంద్రా మహేష? ఏందిరా? మధుర్ సుష్మితల పెళ్లి ఫిక్స్ చేసినాం, మీరు యాడున్నా రావాలా. పగన మరిచి ప్రేమను పంచండి, అర్థమైందా? దగ్గు ప్లీజ్ అర్థం చేసుకో, నేను వాళ్ళకి మాట ఇచ్చున్నాను. మనం ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్లికి హెల్ప్ చేస్తామని. మీరు ఫిక్స్ అయిపోండి. మీరు అమలాపురంలో అనంతపూర్లో పెళ్లికి ఫిక్స్ అవ్వండి. నువ్వే మాట్లాడుతున్నావు. చూడు, నేను తొడగొట్టి చెప్తున్నా, ఈ పెళ్లి క్యాన్సిల్. నువ్వేం కొట్టినా కొట్టకపోయినా నేను చెప్తున్నా, ఈ పెళ్లి క్యాన్సిల్, క్యాన్సిల్ ఈ పెళ్లి.